బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్లు ఉండవు అని బీసీసీఐ కీలక ప్రకటన అయితే చేసింది. పెహల్గామ్ లో టెర్రరిస్టులు అటాక్ వల్ల 26 మంది భారతీయులు అయితే మతం పేరు మీద ప్రాణాలు కోల్పోవడం అయితే జరిగింది. అప్పటి నుంచి మన ఇండియా అంతా అట్టుడికిపోతోంది. కేంద్ర ప్రభుత్వం 5 సంచలన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. పాక్ ని అసలు ప్రపంచ పటంలోనే లేకుండా చేయాలి అనే కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటున్నట్టు కూడా తెలుస్తోంది. అండ్ ఏవైతే దౌత్య సంబంధాలు ఉన్నాయో వాటికి సంబంధించి కీలక నిర్ణయాలు అయితే ఇంకా కేంద్ర ప్రభుత్వం తీసుకోబోతుంది. ఈ టైంలో బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం అయితే కీలకంగా మారింది. ఎంతో మంది ఇండియా పాకిస్తాన్ వార్ రాకపోయినా కూడా ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్లలో ఇండియా గెలిస్తే ఎంతో సంతోషపడే వాళ్ళు ఉన్నారు. అదే అసలైన విజయంగా చూసే వాళ్ళు ఉన్నారు. కానీ నిన్న పాకిస్తాన్ ఏదైతే ఒక దగుల్బాజీ చర్య చేసిందో, ఇండియాలోని 26 మందిని మతం పేరుతో, మతం ఇస్లామిక్ కాకపోతే, ముస్లిమ్స్ కాకపోతే వాళ్ళని చంపేశారో, అలా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ కూడా ఆ దాడుల్లో అయితే చనిపోవడం జరిగింది. అండ్ మనం ఈ రోజు పొద్దుట చూసుకుంటే ఢిల్లీ పాక్ హై కమిషన్ లో కేక్ కట్ చేయడానికి వాళ్ళు కేక్ తెచ్చుకోవడం అయితే జరిగింది. ఆ టైంలో కూడా ఇండియాలో ఇది సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంటే మొత్తం ఇండియా అంతా రగిలిపోతుంది. ఈ టైంలో బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అయితే చాలా మంది సమర్థిస్తున్నారు. ఇక ఎటువంటి సంబంధాలు మనకి పాక్ తో వద్దని స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నారు. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎంతో మంది సమర్థిస్తున్నారు.